తమ నటనకి గాను నేషనల్ అవార్డు పొందడం అనేది ఏ ఆర్టిస్ట్‌కైనా ఒక కల లాంటిది. నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ కేటగిరీకి 1974 వరకు ఒక అవార్డుని మరియు సర్టిఫికేట్‌ని ప్రెజెంట్ చేసేవారు. 1975 నుంచి రజత్ కమల్ అంటే సిల్వర్ లోటస్‌ని, సర్టిఫికేట్‌ని, క్యాష్ ప్రైజ్‌ని అందిస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా 71వ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ అయ్యాయి. షారుఖ్ ఖాన్, విక్రాంత్ మెస్సీలకి బెస్ట్ యాక్టర్స్‌గా అవార్డులు వరించాయి. అయితే ఇప్పటి వరకు ఏ హీరోస్‌కి బెస్ట్ యాక్టర్‌గా ఈ నేషనల్ అవార్డు దక్కిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. 1967 నుంచి నేషనల్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఇవ్వడం జరుగుతూ వచ్చింది. 1967లో ఉత్తమ్ కుమార్ గారు ఆయన నటించిన బెంగాలీ చిత్రాలు యాంటోనీ ఫిరంగి, చిరియఖానా అనే చిత్రాలకు గాను బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ 1968 ఆశీర్వాద్ అనే హిందీ చిత్రానికి గాను అశోక్ కుమార్ గారు ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు. 1969 భువన్ షోమే అనే హిందీ చిత్రానికి గాను ఉత్పల్ దత్ గారు ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు. 1970 దస్తక్ అనే హిందీ చిత్రానికి గాను సంజీవ్ కుమార్ ఈ అవార్డుని పొందారు. 1971 రిక్షావరన్ అనే తమిళ చిత్రానికి గాను ఎంజీఆర్ గారు ఈ అవార్డుని దక్కించుకున్నారు. 1972 కోషిష్ అనే హిందీ చిత్రానికి గాను సంజీవ్ కుమార్ గారు ఈ అవార్డుని దక్కించుకున్నారు. 1973 నిర్మాల్యం అనే మలయాళం చిత్రానికి గాను పీజే యాంటోనీ ఈ అవార్డుని పొందారు. 1974 అంకుర్ అనే హిందీ చిత్రానికి గాను సాధు మెహర్ ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు. 1975 చొమనా దూడి అనే కన్నడ చిత్రానికి గాను ఎంవి వాసుదేవరావు గారు ఈ అవార్డుని దక్కించుకున్నారు. 1976 మృగాయ అనే హిందీ చిత్రానికి గాను మిథున్ చక్రవర్తి ఈ అవార్డుని పొందారు. 1977 కొడియట్టం అనే మలయాళం చిత్రానికి గాను భారత్ గోపి ఈ అవార్డుని దక్కించుకున్నారు. 1978 పరశురాం అనే చిత్రానికి గాను అరుణ్ ముఖర్జీ ఈ అవార్డుని పొందారు. ఇది ఒక బెంగాలీ చిత్రం. 1979 స్పర్శ్ అనే హిందీ చిత్రానికి గాను నజీరుద్దీన్ షా ఈ అవార్డుని దక్కించుకున్నారు. 1980 ఒప్పోల్ అనే మలయాళం చిత్రానికి బాలన్ కే నాయర్ ఈ అవార్డుని పొందారు. 1981 ఆరోహణ్ అనే హిందీ చిత్రానికి ఓం పురి ఈ అవార్డుని దక్కించుకున్నారు. 1982 మోంద్రాన్ పిరాయ్ అనే తమిళ్ చిత్రానికి గాను కమల్ హాసన్ ఈ అవార్డుని దక్కించుకున్నారు. ఈ చిత్రం వసంత కోకిలగా తెలుగులో కూడా వచ్చింది. 1983 అర్ధ్ సత్య అనే హిందీ చిత్రానికి ఓం పురి ఈ అవార్డుని దక్కించుకున్నారు. 1984 పార్ అనే హిందీ చిత్రానికి నజీరుద్దీన్ షా ఈ అవార్డుని పొందారు. 1985 న్యూఢిల్లీ టైమ్స్ అనే హిందీ చిత్రానికి శశి కపూర్ ఈ అవార్డుని దక్కించుకున్నారు. 1986 తబరన కథే అనే కన్నడ చిత్రానికి చారు హాసన్ ఈ అవార్డుని పొందారు. 1987 నాయకన్ అనే తమిళ్ చిత్రానికి కమల్ హాసన్ ఈ అవార్డుని దక్కించుకున్నారు. ఈ చిత్రం తెలుగులో నాయకుడుగా కూడా వచ్చింది. నెక్స్ట్ 1988 పరవి అనే మలయాళం చిత్రానికి గాను ప్రేమ్జీ గారు ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు. 1989 మతిలుకల్, ఒరు వడక్కన్, వీరగాథ అనే మలయాళం చిత్రాలకి మమ్ముట్టి ఈ అవార్డుని పొందారు. నెక్స్ట్ అగ్నిపథ్ అనే హిందీ చిత్రానికి గాను 1990లో అమితాబ్ బచ్చన్ ఈ అవార్డుని దక్కించుకున్నారు. 1991లో భారతం అనే మలయాళం చిత్రానికి గాను మోహన్ లాల్ ఈ అవార్డుని పొందారు. 1992 తహదేర్ కథ అనే బెంగాలీ చిత్రానికి మిథున్ చక్రవర్తి ఈ అవార్డుని దక్కించుకున్నారు. 1993 పొంతన్మాడ, విధేయన్ అనే 2 మలయాళం చిత్రాలకి గాను మమ్ముట్టి ఈ అవార్డుని పొందారు. 1994 క్రాంతివీర్ అనే హిందీ చిత్రానికి నానా పటేకర్ ఈ అవార్డుని దక్కించుకున్నారు. 1995 ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా అనే ఇంగ్లీష్ చిత్రానికి రజిత్ కపూర్ ఈ అవార్డుని పొందారు. 1996 తమిళ్ చిత్రం ఇండియన్‌కి గాను కమల్ హాసన్ ఈ అవార్డుని దక్కించుకున్నారు. ఈ చిత్రం తెలుగులో భారతీయుడిగా రిలీజ్ అయింది. 1997 సమాంతరంగల్ అనే మలయాళం చిత్రానికి బాలచంద్ర మీనన్ ఈ అవార్డుని పొందారు. అలానే అదే సంవత్సరం కలియట్టం అనే మలయాళం చిత్రానికి సురేష్ గోపి కూడా ఈ అవార్డుని దక్కించుకున్నారు.
1998 అజయ్ దేవ్గన్ 'జఖం' అనే హిందీ చిత్రానికి, మమ్ముట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఇంగ్లీష్ చిత్రానికి ఈ అవార్డుని పొందారు. 1999 వానప్రస్థం అనే మలయాళం చిత్రానికి మోహన్ లాల్ ఈ అవార్డుని పొందారు. 2000 పుకార్ అనే హిందీ చిత్రానికి అనిల్ కపూర్ ఈ అవార్డుని దక్కించుకున్నారు. 2001 నేతుకరణ్ అనే మలయాళం చిత్రానికి మురళి ఈ అవార్డుని పొందారు. 2002 ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ అనే హిందీ చిత్రానికి అజయ్ దేవ్గన్ ఈ అవార్డుని దక్కించుకున్నారు. 2003 పీతామగన్ అనే తమిళ్ చిత్రానికి విక్రమ్ ఈ అవార్డుని పొందారు. 2004 హమ్ తుమ్ అనే హిందీ చిత్రానికి గాను సైఫ్ అలీ ఖాన్ ఈ అవార్డుని పొందారు. 2005 బ్లాక్ హిందీ చిత్రానికి అమితాబ్ బచ్చన్ ఈ అవార్డుని దక్కించుకున్నారు. 2006 పొడొక్కేమ్ అనే బెంగాలీ చిత్రానికి సౌమిత్రా చటర్జీ ఈ అవార్డుని పొందారు. 2007 కాంచీవరం అనే తమిళ్ చిత్రానికి ప్రకాష్ రాజ్ ఈ అవార్డుని దక్కించుకున్నారు. 2008 జోగ్వా అనే మరాఠీ చిత్రానికి ఉపేంద్ర ఈ అవార్డుని దక్కించుకున్నారు. 2009 పా అనే హిందీ చిత్రానికి అమితాబ్ బచ్చన్ ఈ అవార్డుని పొందారు. నెక్స్ట్ 2010 ధనుష్ ఆడుకాలం అనే తమిళ్ చిత్రానికి, సాలిం కుమార్ అడమింటే మకం అబు అనే మలయాళం చిత్రానికి ఈ అవార్డుని పొందారు. 2011 దుయోల్ అనే మరాఠీ చిత్రానికి గిరీష్ కులకర్ణి ఈ అవార్డుని దక్కించుకున్నారు. 2012 ఇర్ఫాన్ ఖాన్ పాన్ సింగ్ తోమర్ అనే హిందీ చిత్రానికి, విక్రమ్ గోఖలే అనుమతి అనే మరాఠీ చిత్రానికి ఈ అవార్డుని పొందారు. 2013 రాజ్ కుమార్ రావు షాహిద్ అనే హిందీ చిత్రానికి, సూరజ్ వెంజరముడు పెరరయ తావర్ అనే మలయాళం చిత్రానికి ఈ అవార్డుని దక్కించుకున్నారు. 2014 నాను అవనల్ల అవలు అనే కన్నడ చిత్రానికి సంచారి విజయ్ ఈ అవార్డుని దక్కించుకున్నారు. 2015 పీకు అనే హిందీ చిత్రానికి అమితాబ్ బచ్చన్ ఈ అవార్డుని పొందారు. 2016 రుస్తమ్ అనే హిందీ చిత్రానికి అక్షయ్ కుమార్ ఈ అవార్డుని దక్కించుకున్నారు. నెక్స్ట్ 2017 నాగర్ కిరీటన్ అనే బెంగాలీ చిత్రానికి రిద్ధి సేన్ ఈ అవార్డుని పొందారు. 2018 ఆయుష్మాన్ ఖురానా అంధాధూన్ అనే హిందీ చిత్రానికి, విక్కీ కౌశల్ యుఆర్ఐ ది సర్జికల్ స్ట్రైక్ అనే హిందీ చిత్రానికి గాను ఈ అవార్డుని దక్కించుకున్నారు. 2019 మనోజ్ బాజ్పేయి భోన్స్లే అనే హిందీ చిత్రానికి, ధనుష్ అసురన్ అనే తమిళ్ చిత్రానికి ఈ అవార్డుని పొందారు. 2020 సూర్య సూరరాయ్ పొట్రు అనే తమిళ్ చిత్రానికి, అజయ్ దేవ్గన్ తన్హాజీ ది అన్సంగ్ వారియర్ అనే హిందీ చిత్రానికి ఈ అవార్డుని పొందారు. 2021 అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ అనే తెలుగు చిత్రానికి గాను ఈ అవార్డుని దక్కించుకున్నారు. 2022 కాంతారా చిత్రానికి గాను రిషబ్ శెట్టి ఈ అవార్డుని పొందారు. 2023 12th ఫెయిల్ అనే హిందీ చిత్రానికి గాను విక్రాంత్ మెస్సీ, జవాన్ అనే హిందీ చిత్రానికి గాను షారుఖ్ ఖాన్ ఈ అవార్డులని దక్కించుకున్నారు. మరి వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.